హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన జువాలజీ, జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం, బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 12 పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం మొదటి సంవత్సరం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 12 ద్వారా పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక మొక్క కాండం అడ్డుకోతలో నాలికా పుంజాల సంయుక్తంగా లేదా చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఆవరించి దృఢ కణజాలయుతపు పుంజపు పొర ఉంటుంది. పోషక కణజాల మృదు కణజాలం లోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? ఏకదళ బీజకాండమా, ద్విదళ బీజకాండమా, దృఢ కణజాల కాండమా? ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఒక మొక్క కాండం అడ్డుకోతలో నాలికా పుంజాల సంయుక్తంగా లేదా చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఆవరించి దృఢ కణజాలయుతో పుంజపు పొర ఉంటుంది. పోషక కణజాల మృదు కణజాలం లోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఏకదళ బీజ కాండము. రెండో ప్రశ్న చూస్తున్నాం. ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో ఏర్పడి కలిసి పనిచేసే కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు. అవి ఏవి? దారువు కణజాలం, పోషక కణజాలం. ఆప్షన్ సి ఏ, బి. ఆప్షన్ డి ఏది కాదు. ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలతో ఏర్పడి కలిసి పనిచేసే కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటివి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి, దారువు కణజాలం మరియు పోషక కణజాలం. మూడో ప్రశ్న చూస్తున్నాం. మొక్కల అంతర్నిర్మాణ అధ్యయనం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మొక్క విధులు, సాధారణ ప్రక్రియలు. ఆప్షన్ బి బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగ క్రియ, పెరుగుదల. ఆప్షన్ సి మొక్కలకు సంబంధించిన వ్యాధులు, వాటి నివారణ. ఆప్షన్ డి పైవన్నీ. మొక్కల అంతర్నిర్మాణ అధ్యయనం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో మొదటగా ఏర్పడ్డ దారువు ప్రథమ దారువా, ద్వితీయ దారువా, తృతీయ దారువా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రథమ దారువు అంటారు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. ప్రథమ దారువు పోషక కణజాలం ప్రక్కన వ్యాసార్థంగా అమరి ఉంటే ఆ దారువు అమరికను ఏమంటారు? వ్యాసార్థపు నాలికాపుంజం, నాలికాపుంజం, మృదు కణజాలం? ఏది కాదు. ప్రథమ దారువు పోషక కణజాలం ప్రక్కన వ్యాసార్థంగా అమరి ఉంటే ఆ దారువు అమరికను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వ్యాసార్థపు నాలికాపుంజం. ఆరో ప్రశ్న చూస్తున్నాం. వ్యాసార్థపు నాలికాపుంజం మొక్క భాగాలలో దీనిలో కనిపిస్తుంది? కాండంలో, పత్రాలలో, వేర్లలో? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేర్లలో. ఏడో ప్రశ్న చూస్తున్నాం. పోషక కణజాల మృదు కణజాల విధి, పోషణ కణజాల మృదు కణజాల విధి
ఆప్షన్ ఏ ఇది పొడవైన స్తూపాకార కణాలలో ఎక్కువ కణద్రవ్యంను కేంద్రకంను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి ఈ కణజాలం ఆహార పదార్థాలతో పాటు రెసిన్స్, లేటెక్స్, జిగురు వంటి పదార్థాలు నిల్వ చేస్తుంది. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఇది వేరులో లోపించి పత్రాల ఉపరితలాన ఉండి నీటి నష్టాన్ని నిరోధించేది ఏమిటి? ఇది వేరులో లోపిస్తుంది, పత్రాల ఉపరితలాన ఉండి నీటి నష్టాన్ని నిరోధిస్తుంది. అవబాసిని, ట్రైకోమ్, దారువు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవభాసిని. 9వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కలలో నీటి నష్టాన్ని నిరోధించే బాహ్య చర్మకణ రూపాంతరం ఏది? అవబాసిని, ట్రైకోమ్, దారువు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రైకోమ్. 10వ ప్రశ్న చూస్తున్నాం. నీటి ప్రతిబలం సమయంలో మొక్కలలో పత్రాలు చుట్టుకునేటట్లు చేసే కణాలు ఏవి? బుల్లి ఫార్మా కణాలు, హరితవర్ణ కణాలు, నాలికాయుత కణాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బుల్లి ఫార్మా కణాలు. 11వ ప్రశ్న చూస్తున్నాం. నాళికా విభాజ్య కణావళి వలయమును ఏర్పరిచేవి? పుంజాంతస్థ విభాజ్య కణావలే, పుంజాంతర విభాజ్య కణావలే. ఆప్షన్ సి ఏ కామా బినా. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఫెల్లోజన్ అంటే ఏమిటి? దీన్ని బెండు విభాజ్య కణజాలం అని అంటారు. ఆప్షన్ బి ఇది ఫెల్లం, ఫెల్లోడర్ను ఏర్పరుస్తుంది. ఆప్షన్ సి కణాలు పలుచని కవచాలతో దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఫెల్లోడెర్మ్ అంటే ఏమిటి? బెండు విభాజ్య కణజాలం నుంచి లోపలి వైపుకు ఏర్పడిన ద్వితీయ వల్కల కణాలు. ఆప్షన్ బి కణాలు మృదు కణాలు. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఒక వృక్షం బెరడును తొలగిస్తే అందులో ఏ భాగాలు తొలగించబడతాయి? పరిచర్మం, ద్వితీయ పోషక కణజాలం, దారువు. ఆప్షన్ డి ఏ కామా బి. ఒక వృక్షపు బెరడును తొలగిస్తే అందులో ఏ భాగాలు తొలగించబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి పరిచర్మము మరియు ద్వితీయ పోషక కణజాలం. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణజాలం మొక్కలు, వేరు, కాండం, శాఖల కొనభాగాల్లో కనిపిస్తాయి. ఈ కణజాలం పేరేమి? అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అగ్ర విభాజ్య కణజాలం. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణజాలం మొక్క పొడవు పెరగడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ కణజాలం మొక్క పొడవు పెరగడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అగ్ర విభాజ్య కణజాలం. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణజాలం మొక్క ముదిరిన భాగాల్లో శాశ్వత కణజాలాల మధ్యన కనిపిస్తుంది. అగ్ర విభాజ్య కణజాలమా, మధ్యస్థ విభాజ్యమా, పార్శ్వ విభాజ్య కణజాలమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యస్థ విభాజ్య కణజాలం. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణజాలపు కణుపు మధ్యమాల పీఠ భాగాల్లో గడ్డి జాతుల పత్రపీఠాల్లో ఉంటుంది. ఇది కొద్దికాలమే క్రియాత్మకంగా ఉండి క్రమంగా శాశ్వత కణాలుగా మారతాయి. వీటి వలన మొక్కల భాగాలు పొడవుగా పెరుగుతాయి. అగ్ర విభాజ్య కణజాలమా, మధ్యస్థన, పార్శ్వన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యస్థ విభాజ్య కణజాలం. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఇవి మొక్క దేహం యొక్క పార్శ్వ అంచుల వద్ద ఉంటాయి. ఈ కణాలు విభజన చెంది కాండం, వేరు వంటి అంగాలు చుట్టుకొలతతో పెరగడానికి తోడ్పడతాయి. ఈ కణజాలం పేరేమి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్శ్వ విభాజ్య కణజాలం. 20వ ప్రశ్న చూస్తున్నాం. నాలికాపుంజంలో ఉండే విభాజ్య కణావళి ఈ రకానికి చెందుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్శ్వ విభాజ్య కణజాలం. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఈ కణజాలము మొక్కల్లో ద్వితీయ దారువును, ద్వితీయ పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. వల్కల విభాజ్య కణావళి కూడా ఈ కోవకు చెందినది. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్శ్వ విభాజ్య కణజాలం. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఒక మొక్క లేత కాండాన్ని అడ్డుకోత తీస్తే అది ద్విదళ బీజ కాండము అని ఏ లక్షణాలను బట్టి చెప్పవచ్చు? బాహ్య చర్మంపై ట్రైకోమ్లు ఉంటాయి. అంతఃచర్మ స్థూల కణజాల నిర్మితం. సాధారణ వలకలం అంతఃచర్మం ఉంటాయి. నాలికా పుంజాలు 15 నుంచి 20 వరకు ఒక వలయంలా అమరి ఉంటాయి. ఆప్షన్ డి సంధాయక కణజాలం ఉండదు. నాలికా పుంజాలు ఉలి లేక బొంగర ఆకారం. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తున్నాం. కొన్ని ద్విదళ బీజకాండ లక్షణాలు తెలపండి. నాలికా పుంజాలు సాధారణం. సహపార్శ్వ సంయుక్త వివృతాలు. ఆప్షన్ బి ప్రథమదారు అవకాశిక ఉండదు. ఆప్షన్ సి దారునాళాలు ఎక్కువ సంఖ్యలో వరుసగా ఉంటాయి. పోషక కణజాలం మృదు కణజాలం ఉంటుంది.
దవ్వరేఖలు ఉంటాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. ఒక మొక్క లేత కాండాన్ని అడ్డుకోత తీసి పరిశీలిస్తే ఏకదళ బీజ కాండము అని ఏ లక్షణాలను బట్టి చెప్పవచ్చు? ట్రైకోమ్లు ఉండవు, అధశ్చర్మం దృఢ కణజాల నిర్మితం, సాధారణ వలకలం అంతఃచర్మం ఉండవు, సంధాయ కణజాలం ఉంటుంది, నాలికా పుంజాలు అండాకారం, నాలికా పుంజాలు ఎక్కువ సంఖ్యలో సంధాయక కణజాలంతో చెల్లాచెదురుగా ఉంటాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తున్నాం. ఏకదళ బీజకాండ లక్షణాలు తెలపండి. నాలికా పుంజాలు తంతుయుతం, సహపార్శ్వ సంయుక్త సంవృతం, ప్రథమదారు అవకాశిక ఉంటుంది, దారునాళాలు తక్కువ సంఖ్యలో వై ఆకారంలో ఉంటాయి, పోషక కణజాలం మృదు కణజాలం ఉండదు, దవ్వరేఖలు ఉండవు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే పరిచర్మము అని దేనిని అంటారు? ఫెల్లోజన్, ఫెల్లం, ఫెల్లోడర్, పై మూడింటిని కలిపి పరిచర్మము అని దేనిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై మూడింటిని కలిపండి. 27వ ప్రశ్న చూస్తే సమశీతోష్ణ మండలాలు, శీతల మండలాల్లో పెరుగుతున్న వృక్షాల్లో విభాజ్య కణావళి క్రియాశీలత ఋతువుల్లో కలిగే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు? వార్షిక వలయాలు, వృక్షఖండ వలయాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వార్షిక వలయాలు. 28వ ప్రశ్న చూస్తే వసంత ఋతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడడం వల్ల మొక్కకు ఎక్కువ నీరు, లవణాలు అవసరం ఉంటుంది. అందువల్ల ద్వితీయ దారువులో పెద్ద దారునాళాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని ఇలా అంటారు: వసంత దారువు, తొలి దారువు, శరద్దారువు. ఆప్షన్ డి A, B. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి A, B. వసంత దారువు లేదా తొలి దారువు అని కూడా పిలుస్తారు. 29వ ప్రశ్న చూస్తే శరదృతువులో మొక్కలో క్రియాత్మకత తగ్గి నీరు, లవణాల అవసరం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఋతువులో ఏర్పడే ఈ యొక్క దారువులో సన్నని దారునాళాలు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. కాబట్టి దీనిని ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శరద్దారువు అంటారు. 30వ ప్రశ్న చూస్తే ఒక వృక్షంలో ఒక సంవత్సరంలో 2 రకాల దారువులు ఏర్పడతాయి. ఇవి ఏకాంతరంగా ఉన్న వలయాలుగా కనిపిస్తాయి. కాబట్టి వీటిని ఇలా అంటారు: వార్షిక వలయాలు, వృద్ధి వలయాలు. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 31వ ప్రశ్న చూస్తున్నాం. వార్షిక వలయాలను లెక్కించి ఒక వృక్షం వయస్సును సుమారుగా అంచనా వేసే అధ్యయన శాస్త్రం పేరేమిటి? డెండ్రోక్రోనాలజీ, టెరడోక్రోనాలజీ, క్రోనాలజీ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డెండ్రోక్రోనాలజీ. 32వ ప్రశ్న చూస్తే భారతదేశం లాంటి ఉష్ణమండలాల్లో వృక్షాలలో వార్షిక వలయాలు స్పష్టంగా ఏర్పడవండి. దీనికి కారణం ఏమిటి? ఋతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడమా, ఋతువుల్లో వేగవంతమైన మార్పులు రావడం వలన, ఉష్ణమండల ప్రభావమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఋతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడం. 33వ ప్రశ్న చూస్తే వాయురంధ్రాలు ఈ లక్షణాలను కలిగి ఉంటాయి. దారుయుత వృక్షాల బెరడులో ఉండే కటకాకార రంధ్రాలను వాయురంధ్రాలు అంటారండి. ఆప్షన్ బి వీటితో పాటు సన్నిహితంగా మృదు కణజాలం ఉంటుంది, రక్షక కణాలు ఉండవు. ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ జరపవు. ఆప్షన్ డి దగ్గరగా మరి ఉన్న బెండు కణాల ద్వారా వాయువుల వినిమయం జరుపుకుంటాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తే పత్రరంధ్రాల గురించిన వివరాలను తెలపండి. లేత కాండాలు, పత్రాల బాహ్య చర్మంలో ఉన్న చిన్న రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. ఆప్షన్ బి వీటిని ఆవరించి చిక్కుడు గింజ ముద్దరాకారంలో ఉన్న రక్షణ కణాలు ఉంటాయి. రక్షక కణాలలో ఉన్న హరిత రేణువులు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. ఇది బాష్పోత్సేకమును నియంత్రిస్తూ వాయువుల వినిమయానికి తోడ్పడతాయి. ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 35వ ప్రశ్న చూస్తే చాలనీ నాళం యొక్క విధి. ఆప్షన్ ఏ ఇది పొడవైన గొట్టంలాగా సహకణాలతో కలిసి ఉంటుంది. ఆప్షన్ బి వీటి అంతిమ గోడలు జల్లెడలాగా ఉండి చాలనీ పలకాలను ఏర్పరుస్తాయి. ఆప్షన్ సి పరిపక్వ చాలనీ నాళంలో పరిధీయ కణద్రవ్యం పెద్ద రిక్తిగా ఉంటాయి. ఆప్షన్ డి ఇది ఆహార రవాణాలో తోడ్పడతాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఇది ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తే పుంజాంతర విభాజ్య కణావళి ఎలా ఏర్పడుతుంది? పుంజాంతస్థ విభాజ్య కణావళి పక్కన ఉన్న దవ్వరేఖలలోని కణాలు విభజన శక్తిని సంపాదించుకొని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తుందండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 37వ ప్రశ్న చూస్తే స్థూలకోణ కణజాలం గురించిన వివరాలు తెలపండి. ఇది సజీవ యాంత్రిక కణజాలం, గుర్తుపెట్టుకోవాలి. దీనిలోని కణాలు, కవచాలు సెల్యులోజ్, పెక్టిన్లతో నిర్మితమై ఉంటాయి. హరిత రేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేస్తాయి.
లేత కాండం, పత్ర వృంతం లాంటి పెరుగుదల చూపే భాగాలకు యాంత్రిక శక్తినిస్తాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 38వ ప్రశ్న వస్తే దృఢ కణజాలం గురించిన వివరాలు. ఇది నిర్జీవ యాంత్రిక కణజాలం. వీటి కణకవచాలు లిగ్నిన్తో నిర్మితమై మందంగా ఉంటాయి. నారలు వస్త్ర జౌలి పరిశ్రమలలో ఉపయోగపడతాయి. దృఢ కణాలు మొక్కల భాగాలకు యాంత్రిక శక్తినిస్తాయి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తే పుష్పించే మొక్కలలోని 3 మూల కణజాల వ్యవస్థల పేర్లు తెలపండి. 1 బాహ్య చర్మ కణజాల వ్యవస్థ, 2 సంధాయక కణజాల వ్యవస్థ, 3 నాళికా కణజాల వ్యవస్థ అండి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బాహ్య చర్మ కణజాల వ్యవస్థలో ఉండేవి. బాహ్య చర్మము అవబాసిని, పత్రరంధ్రాలు కేశాలు వేర్లు, ట్రైకోమ్లు కాండం. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. సంధాయక కణజాల వ్యవస్థలో ఉండేవి. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము ఉంటాయి. ఇవి వేర్లు, కాండాల వల్కలం, పరిచక్రం, దవ్వరేఖలలో ఉంటాయి. పత్రాలలో సంధాయక కణాల హరితరేణువులను కలిగి పలుచని కవచాలతో ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 42వ ప్రశ్న వస్తే నాళికా కణజాల వ్యవస్థలో ఉండేవి. ప్రసరణ కణజాలాలైన దారువు, పోషక కణజాలం ఉంటాయి. సరళ కణజాలం ఉంటుంది. సంధాయక కణజాలం ఉంటుంది. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ప్రసరణ కణజాలాలైన దారువు, పోషక కణజాలం ఉంటాయి. 43వ ప్రశ్న చూస్తున్నాం. నిర్మాణంలోనూ విధిలోనూ ఒకే రకంగా ఉండే కణాలను కలిగిన శాశ్వత కణజాలాలను సరళ కణజాలాలు అంటారు. ఇవి 3 రకాలు. అవి ఏవి? 1 మృదు కణజాలం అండి, 2 స్థూలకోణ కణజాలం, 3 దృఢ కణజాలం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 44వ ప్రశ్న చూస్తే పృష్ఠోదర పత్రం, ద్విదళ బీజపత్రం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. అడ్డుకోతలో 3 నిర్దిష్టమైన భాగాలు కనిపిస్తాయి. అవి ఏవి? 1 బాహ్య చర్మం, 2 పత్రాంతరం, 3 నాళికాపుంజాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏకదళ బీజకాండం అడ్డుకోతలో 4 భాగాలను గుర్తిస్తారు. అవి ఏవి? 1 బాహ్య చర్మం, 2 అధశ్చర్మం, 3 సంధాయక కణజాలం, 4 నాళికాపుంజాలు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ ప్రకారంగా తెలుసుకుంటున్న వీడియోలో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన మొదటి సంవత్సరానికి సంబంధించి చాప్టర్ 12 పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.